హాయ్ ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో ఐబొమ్మ వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలో చూసినాం కదా. ఇప్పుడైతే ఆహా వెబ్సైట్ డెవలప్ చేద్దాం. మొత్తం మనం కంప్లీట్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అనేది ఇలాగ ఉంటుంది. మనం ఫస్ట్ అనేది లోగో తీసుకున్నాం, తర్వాత కార్డ్స్, తర్వాత హెడ్డింగ్స్, తర్వాత కార్డ్స్ తీసుకున్నాం. ప్రతి కార్డుకి అనేది హోవర్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాం. తర్వాత నావ్ బార్లో హెల్ప్, కాంటాక్ట్, కింద ఫూటరు అలాంటివి యాడ్ చేసుకున్నాం. మొత్తం మనం కంప్లీట్ అయిన తర్వాత అయితే వెబ్సైట్ మొత్తం ఇలాగ ఉంటుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. నోట్ ప్యాడ్లో Ctrl+O షార్ట్కట్కి ఆహా 3 డాట్ HTML. ఇక్కడ మనం వెబ్సైట్ బిల్డ్ చేసేది ఇక్కడ కనబడుతుంది. ప్రతి HTML ప్రోగ్రామ్ అనేది HTML ట్యాగ్తో మొదలవుతుంది. HTML తర్వాత హెడ్, HEAD, ఈ బేసిక్స్ మొత్తం. హెడ్ క్లోజింగ్ ట్యాగ్, HEAD, హెడ్ క్లోజింగ్ ట్యాగ్. తర్వాత బాడీ, BODY, బాడీ క్లోజింగ్ ట్యాగ్, BODY. తర్వాత HTML క్లోజింగ్ ట్యాగ్, ML. ఇదంతా సేమ్, ఎవరి ప్రోగ్రామ్కి సేమ్. హెడ్ గ్యాప్ ఇద్దాం. ఓకే, మనం ఇంకా ఏది కోడ్ రాయలేదు కాబట్టి ఇక్కడ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి AHA 3 HTML అని ఫైల్ నేమ్తో సేవ్ అయిపోయింది. కానీ మనం ఇప్పుడు టైటిల్ ఇద్దాం. TITLE, టైటిల్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ షిఫ్ట్ పట్టుకోలేదు. ఓకే, టైటిల్ వచ్చేసి ఆహా. ఇప్పుడు పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. ఆహా చేంజ్ అయింది. నెక్స్ట్ బాడీలో నావ్ బార్ క్రియేట్ చేద్దాం. నావ్ కింద నావ్ క్లోజింగ్ ట్యాగ్. రావద్దు. నావ్ H1 ట్యాగ్ తీసుకొని ఆహా అనే హెడ్డింగ్ ఇద్దాం. ఆహా H1. ఓకే, సేవ్ చేద్దాం. రిఫ్రెష్. ఆహా, ఇక్కడ స్టైల్ తీసుకున్నాం. STYLE, స్టైల్ కింద స్టైల్ క్లోజింగ్ ట్యాగ్. సేవ్. ఇది డివిజన్లో తీసుకున్నాం. div class ఈక్వల్ టు లెఫ్ట్ అని పెడతాం, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి. తర్వాత div క్లోజింగ్ ట్యాగ్, div. ఓకే, ఇప్పుడు నావ్లో ఉన్న లెఫ్ట్లో ఉన్న H1 ట్యాగ్ని టార్గెట్ చేసి కలర్ వచ్చేసి కలర్ ఆరెంజ్. రిఫ్రెష్. ఆరెంజ్. నావ్ బార్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇద్దాం. అంతకంటే ముందు మార్జిన్ 0, ఎవరి ప్రోగ్రామ్కి ఇదే బేసిక్. మార్జిన్ వచ్చేసి 0. తర్వాత సేమ్ ప్యాడింగ్ కూడా 0. ఓకే, రిఫ్రెష్. ప్యాడింగ్ 0. తర్వాత నావ్ బార్ని టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్.
KGROUND. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నాం, బ్లాక్. తర్వాత విడ్త్ వచ్చేసి 100%, హైట్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ తీసుకున్నాం, హైట్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్. రిఫ్రెష్. ఓకే. ఈ ఆహా అనేది కొద్దిగా రైట్ తీసుకుందాం, అంటే దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇద్దాం. మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి ఒక 6 పిక్సెల్ ఇద్దాం, సరిపోతుంది. 6 పిక్సెల్. ఓకే. ఫాంట్ సైజ్ వచ్చేసి కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 55 పిక్సెల్ ఇద్దాం. ఓకే. ఫాంట్ సైజ్ వచ్చేసి 55 పిక్సెల్, మరీ పెద్ద అవుతుంది. 35 ఇద్దాం. Ctrl+S. ఓకే. మార్జిన్ టాప్ వచ్చేసి ఒక 3 పిక్సెల్ ఇద్దాం. H1 మార్జిన్ టాప్. మార్జిన్ వచ్చేసి 2 పిక్సెల్. తర్వాత ఇంకో డివ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో డివ్ క్లాస్ ఈక్వల్ టు, దీని నేమ్ వచ్చేసి రైట్ తీసుకుంటున్నాం. రైట్లో డివ్ క్లోజింగ్ ట్యాగ్. ఎవ్రీ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. డివ్ క్లోజింగ్ ట్యాగ్ మరియు ఓపెనింగ్ ట్యాగ్ మధ్యలో పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకొని వద్దులే, H3 తీసుకున్నాం. H3 క్లోజింగ్ ట్యాగ్. ఓకే. ఇది సేమ్ కాపీ చేసి కింద Ctrl+V. ఓకే. ఇక్కడ ఓమో HOME, ఇక్కడ కాంటాక్ట్ LP హెల్ప్, ఇవి క్యాపిటల్ లెటర్స్లో. కాంటాక్ట్ హెల్ప్, తర్వాత రిపోర్టు లేదా బగ్. మోర్ తీసుకున్నాం. రైట్. ఇది మొత్తం కాపీ చేస్తాం. Ctrl+C, Ctrl+V. ఇది రైట్లో ఉంది కూడా. రైట్. ఇక్కడ H3, తర్వాత కలర్ ఆరెంజ్, మార్జిన్ రైట్. లెఫ్ట్ ఉన్న దగ్గర రైట్ మార్చుతున్నాం. రైట్. ఇది ఒక 10 పిక్సెల్ తీసుకున్నాం. ఫాంట్ సైజ్ వచ్చేసి 15 తీసుకున్నాం. మార్జిన్ టాప్ వచ్చేసి సేమ్ తీసుకున్నాం. పేజ్ రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు నావ్ని డిస్ప్లే ఫ్లెక్స్ ఇద్దాం. నావ్ డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్. ఫ్లెక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కింద ఉన్నవి పక్కకు వస్తాయి. ఇప్పుడు దగ్గరగా ఉన్నాయి కదా, దాని మధ్యలో స్పేస్ ఇద్దాం. జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్. ఓకే. జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్. స్పేస్ వచ్చింది. తర్వాత నావ్లో ఉన్న
నావ్లో ఉన్న రైట్కి జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ అరౌండ్ ఇద్దాం. జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ అరౌండ్. జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ అరౌండ్. జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్. నావ్ డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ ఇద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ ఇప్పుడు ఇవి పైకి వెళ్ళిపోయింది, అందుకు మార్జిన్ టాప్ ఇద్దాం. నావ్ రైట్లో ఉన్న H3 ట్యాగ్స్ కాబట్టి మార్జిన్ టాప్ 5 పిక్సెల్ ఇద్దాం. 5 పిక్సెల్ ఇస్తే తక్కువ వచ్చింది, 15 ఇద్దాం. ఓకే, మార్జిన్ రైట్ స్పేస్ గ్యాప్ బిట్వీన్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 15 పిక్సెల్ ఇస్తాం. కంట్రోల్ ప్రెస్ ప్యాడింగ్ రైట్ ఇద్దాం. ప్యాడింగ్ రైట్. ఓకే, ప్యాడింగ్ రైట్. డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్సీ ప్యాడింగ్. నెక్స్ట్ ఇక్కడ బాడీని డిజైన్ చేద్దాం. బాడీలో ముందుగా బాడీ వచ్చేసి బ్లాక్ మార్చుకున్నాం. స్టైల్లో బాడీ పెట్టి డివై బాడీని బ్యాక్గ్రౌండ్ కలర్ GROUND బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఇప్పుడు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ మారిపోతుంది. తర్వాత ఇక్కడ నావ్ బార్, ఇక్కడ హెచ్ఆర్ హారిజంటల్ లైన్. ఓకే, హెచ్ఆర్ ఇది హారిజంటల్ లైన్ పైన ఉండేది నావ్ బార్, కింద ఉండేది బాడీ. మనం బాడీలో ఫిగర్ ట్యాగ్ తీసుకుంటాం. ఫిగర్ తర్వాత సేమ్ ఫిగర్ క్లోజింగ్ ట్యాగ్లో ఇమేజ్ IMG SRC ఈక్వల్ టు ఇన్ఫినైటెడ్ కామర్స్లో అడ్రస్ ఆహా 1.png. ఓకే, ఇప్పుడు లోడ్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఇది JPG ఫార్మాట్లో ఉన్నట్లు ఉంది. ఏదైనా మిస్టేక్ ఉంటే అది రాదు. ఓకే, నెక్స్ట్ దీన్నే కాపీ చేద్దాం. Ctrl+C కింద Ctrl+V 1 2 3 4 5 3 కదా, 1 2 3 ఇంకోటి Ctrl+V. ఈ ఇమేజెస్ అనేది డివిజన్ తీసుకున్నాం.
క్లాస్ ఈక్వల్ టు ఇమేజ్ సెక్షన్. ఇమేజ్ సెక్షన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాదు. ఇప్పుడు ఈ డివ్ని క్లోజ్ చేద్దాం. డిఐవి ఇక్కడ ఇమేజెస్కి అన్నీ 2, తర్వాత ఇది 3, నెక్స్ట్ 4. కంట్రోల్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. ఇమేజెస్ అనేది ఇట్లా మనకి వర్టికల్గా కాలంలో వచ్చినాయి. మనకు హారిజాంటల్గా రావాలంటే డిస్ప్లే అనేది ఫ్లెక్స్ ఉండాలి. ఇక్కడ స్టైల్లో చేయాలి అదంతా. ఏది ఇమేజ్ సెక్షన్లో ఉన్నా అంటే డాట్ ఐఎన్జి డాట్ ఇమేజ్ సెక్షన్లో ఉన్న ఫిగర్ ట్యాగ్లో ఉన్న ఓకే ఇమేజ్ సెక్షన్ డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ పెడతాం. ఇన్లైన్ ఫ్లెక్స్ డిస్ప్లే వచ్చేసి ఇన్లైన్ ఫ్లెక్స్. 1 2 3 4 ఓకే. తర్వాత జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ అరౌండ్ పెట్టడం వల్ల ఆ ఇమేజెస్ మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. స్పెల్లింగ్ మిస్టేక్. జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ బిట్వీన్. justify content space between ఇదే తీసుకుంటాం. కంట్రోల్ సి కింద కంట్రోల్ వి వేసేసి ఫిగర్ ట్యాగ్లో ఉన్న ఇమేజెస్కి అయ్యండి జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అని పెట్టాం. ఇక్కడిది కాపీ చేసి కంట్రోల్ సి ఇక్కడ పేస్ట్ చేద్దాం. కంట్రోల్ వి కంట్రోల్ ఎస్ నెక్స్ట్ రిఫ్రెష్. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ స్పేస్ అరౌండ్ పెట్టాం. స్పేస్ అరౌండ్ జస్ట్ ఇమేజ్ సెక్షన్ డిస్ప్లే ఇన్లైన్ ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ స్పేస్ రావడం ఫిగర్ గ్యాప్ ఉపయోగిద్దాం. సారీ గ్యాప్ 3 పిక్సెల్ ఇద్దాం. ఓకే గ్యాప్ వర్కౌట్ అవుతుంది. ఇది క్లియర్ చేస్తాం. గ్యాప్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ ఇద్దాం. గ్యాపే వర్కౌట్ అవుతుంది. గ్యాప్ ఇంకా ఎక్కువ పెడదాం. 20 తీసుకున్నాం. 20 తీసుకుంటే 35 తీసుకున్నాం. 35 పిక్సెల్. అక్కడ మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ వచ్చేసి అన్ని వైపులా ఒక 7 పిక్సెల్ ఇస్తాం. మార్జిన్ అన్ని వైపులా 7 పిక్సెల్.
ఓకే 25 సేమ్ ఉంది. రైట్ సైడ్ కొద్దిగా ఎక్కువ వచ్చింది. 28 ఇస్తాం. 28 ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది. తర్వాత సేమ్ ఇవే కాపీ చేద్దాం. ఇమేజెస్ డివిజన్ సేమ్ డివిజన్ కాపీ చేద్దాం. ఓకే Ctrl+C పేస్ట్ చేద్దాం. Ctrl+V Ctrl+S సేవ్. రిఫ్రెష్ పేజ్. ఇక్కడ మనం నేమ్స్ అనేది చేంజ్ చేద్దాం. ఆహా 4 కదా, ఆహా 5, ఆహా 6, ఆహా 7, ఆహా 8. ఓకే Ctrl+S. 8 కదా. Ctrl+S. ఇప్పుడు ఇదైతే డివిజన్ వేరే తీసుకున్నాం కదా. ఇక్కడ ఒక హెడ్డింగ్ తీసుకున్నాం. div class equal to నోట్ తీసుకున్నాం. నోట్ లేదా పాపులర్. ఈ డివ్ని క్లోజ్ చేద్దాం. div డివ్ని క్లోజ్ చేద్దాం. తర్వాత h1లో h1 క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. స్లాష్ మధ్యలో పాపులర్ తీసుకున్నాం. QULAR క్యాపిటల్ QULAR పాపులర్. ఇది రిఫ్రెష్ చేద్దాం. పాపులర్ అనేది వచ్చింది కానీ బ్లాక్ కలర్లో ఉంటుంది, అందుకని కనబడతలేదు. డాట్ పాపులర్లో ఉన్న h1 ట్యాగ్. కలర్ వచ్చేసి ఆరెంజ్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలరే ఆరెంజ్ తీసుకున్నాం. ఇది బ్లాక్ తీసుకున్నాం. లుక్ వస్తుంది బ్లాక్. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మీరు చూసే పాపులర్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఆ సెంటర్ రావాలంటే ఇక్కడ h1 ట్యాగ్ పక్కన ఇక్కడ ఇలా సెంటర్ ఓపెనింగ్ ట్యాగ్ మరియు సెంటర్ క్లోజింగ్ ట్యాగ్. CENTER. ఓకే ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ పాపులర్ అనేది సెంటర్కి వచ్చింది. ఇది ఆహా వెబ్సైట్. నెక్స్ట్ వీడియో వచ్చేసి షిఫ్ట్ 2. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మనం కింద బ్యానర్ ఇద్దాం. ఒక బ్యానర్ ఇద్దాం అంటే ఒక హారిజంటల్ ఇమేజ్ బ్యానర్ అంటే BR. div class equal to బ్యానర్ అని పెడదాం. div క్లోజింగ్ ట్యాగ్. నేమ్ వచ్చేసి బ్యానర్ వేసుకున్నాం. బ్యానర్ తర్వాత బ్యానర్కి ఇమేజ్ కావాలి.
కాబట్టి img ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు banner dot jpg. ఓకే, కంట్రోల్ ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. పిఎన్జి ఫార్మాట్లో ఉన్నట్లు ఇది బ్యానర్ ఎక్కడ ఉంది? బ్యానర్ 1. ఆహా, బ్యానర్ ఇక్కడ నేమ్ తప్పగా ఉంది. జేపీజీ ఇక్కడ 1. కంట్రోల్ ప్లస్ ఎస్. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇది ఇది హారిజాంటల్గా 100% ఇద్దాం. దీన్ని స్టైలింగ్ చేసుకున్నాం. స్టైల్లో ఇక్కడ బ్యానర్లో ఉన్న బ్యానర్లో ఉన్న ఇమేజ్ విడ్త్ వచ్చేసి 100%. ఓకే, ఇప్పుడు విడ్త్ వచ్చేసి 100%. హైట్ తగ్గిద్దాం. హైట్ వచ్చేసి ఒక 8 సెంటీమీటర్స్ తీసుకుందాం. లేకుంటే బ్యానర్ మార్చేద్దాం. బ్యానర్ సరిగ్గా ఉన్నాక బ్యానర్ రేడియో డాట్ జేపీజీ తీసుకుంటాం. ఈ బ్యానర్ వచ్చేసి రేడియో డాట్ జేపీజీ. రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఇవి మామూలుగా ఉన్నాయి కదా, దీనికి ఓవర్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓవర్ ఎఫెక్ట్ అంటే ఇలా మార్క్ అనేది ఇట్లా వీటిపైకి తీసుకొని వచ్చినప్పుడు చేంజ్ కావడమే ఓవర్ ఎఫెక్ట్. అది ఇవ్వడానికి స్టైల్లో ఉన్న ఇమేజ్ సెక్షన్ ఇది ఇమేజ్ సెక్షన్లో ఉన్న ఫిగర్లో ఉన్న ఇమేజ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ ఓవర్ చేసినప్పుడు బార్డర్ వచ్చేసి 3 పిక్సెల్ సాలిడ్ ఎల్లో తీసుకుంటాం. స్కేల్ అంటే ఇంక్రీజ్ కావడం. ట్రాన్స్ఫార్మ్ స్కేల్ వచ్చేసి 1.1 తీసుకుందాం. మరీ ఎక్కువ వద్దు. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇలా
కలర్ అనే దాన్ని కూడా మనం ఓవర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఎలా అంటే ఇది పాపులర్లో ఉన్న H1 ట్యాగ్ ఇదే కదా, Ctrl+C Ctrl+V ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుందాం. తర్వాత కలర్ వచ్చేసి ఆరెంజ్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా. దీనికి ఇప్పుడు మనం కర్జర్ ఉంది కదా, కర్జర్ని పాయింటర్ మాదిరి చేయదు. కర్జర్ పాయింటర్ సేమ్ ఇక్కడ కూడా కర్జర్ ఈక్వల్ టు పాయింటర్, కర్జర్ ఈక్వల్ టు పాయింటర్. ఇలా హ్యాండ్ సింబల్ వస్తుంది కదా, అదే ఓకే. ఈ విధంగా ఇంకా మనం నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ కానీ నెక్స్ట్ ఇక్కడ ఫూటర్ ఇది ఇలా. ఇవైతే శాంపుల్ వెబ్సైట్స్ అన్నీ.